ఇస్మాయిల్ గ్రామానికి కూడా నకిలీ లిక్కర్ని సరఫరా చేయడం, కేవలం బెల్ట్ షాపులకే కాదు వైన్ షాపులకు డైరెక్ట్గా సరఫరా చేసేటువంటి ఒక పెద్ద కుట్రని, ఒక పెద్ద అవినీతి చక్రాన్ని కూడా నడిపించినట్టుగా తెలుస్తుంది సురేంద్ర నాయుడు. దీనికి సంబంధించి ఒక్కొక్క అంశం ఒక్కొక్క రోజు వెలుగు చూస్తూ ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కానీ డీటెయిల్స్ అనేటువంటివి వెల్లడించడం లేదు. దీని వెనక ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటి కూడా క్లియర్ కట్గా పిక్చర్గా రావాల్సి ఉంది కదా ఇస్మాయిల్. డెఫినెట్గా సిద్ధేష్, ప్రధానంగా మనం చూసుకుంటే ఒక నకిలీ లిక్కర్కి సంబంధించినటువంటి ఇంత పెద్ద నెట్వర్క్ నడపాలంటే దానికి సంబంధించినటువంటి లీడర్ కూడా అంత పెద్ద అధికారం అనేటువంటి ఒక కనెక్షన్ని కలిగి ఉండాలి, అధికారులతో అంత కనెక్షన్లు ఉండాలి, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉండాలి అనేటువంటిది బేసిక్గా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడో మనం చేసుకుంటే చిత్తూరు జిల్లా నుంచి మొదలు పెడితే ఇది విజయవాడ వరకు ఇప్పటివరకు కనెక్షన్స్ ఓపెన్ ఉన్నాయి. చాలా వరకు అటు మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర వరకు కూడా దీనికి సంబంధించి నకిలీ ఏదైతే లిక్కర్ ఉందో దానికి సంబంధించినటువంటి చాలా కనెక్షన్స్ ఉన్నాయని ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి సర్చెస్ జరుగుతున్నాయి. ఎందుకు సర్చెస్ జరుగుతున్నాయంటే గత కొద్ది రోజులుగా వరుసగా ఈ నకిలీ లిక్కర్ తాగిన తర్వాత చాలామంది తీవ్రమైనటువంటి ఒక బారిన పడుతున్నారు, తీవ్రంగా వాళ్ళు ఆరోగ్యం వాళ్ళ దెబ్బతింటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరు చనిపోలేదనేటువంటిది చెప్తుంది, కానీ చాలా వరకు దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అంటే చాలామంది లిక్కర్ తాగి చనిపోయారు, వాళ్ళలో ఎంతమంది ఈ నకిలీ లిక్కర్ వల్ల చనిపోయారు అనేటువంటి డాటా కూడా రావాల్సినటువంటి సిచ్యువేషన్. ఇది పూర్తి స్థాయిలో ప్రమాదకరంగా మారింది అనేటువంటిది అర్థమవుతుంది. అందుకోసమే ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్చెస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇంత పెద్ద నెట్వర్క్ని ఈ ప్రభుత్వంలో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా నడపగలిగారు అనేటువంటిది ఒక్కొక్కటి వెలుగు చూస్తే దీని కనెక్షన్స్ అనేటువంటివి పూర్తిగా మనం చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. అసలు ఈ లిక్కర్ అనేటువంటిది, నకిలీ లిక్కర్ అనేటువంటిది లేకుంటే నకిలీ మద్యం అనేటువంటిది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ మొత్తం జిల్లాలకు విస్తరించింది అనేటువంటి చూడాలంటే ఫస్ట్ దాని కనెక్షన్స్ చూడాలి, లిక్కర్ లింక్స్ చూడాలి. ఆ లింక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే ప్రభుత్వంలో నంబర్ 1గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆయనతో పాటు ఈ ఫోటోలో ఉన్నారు ఒక వ్యక్తి. అదే వ్యక్తి ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక విధంగా చూసుకోవాలంటే నంబర్ 1 నంబర్ 2 అనేటువంటి పోటీలో ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్, ఆయనతో కూడా ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రెండు ఫోటోలు చాలా స్పష్టంగా ఈ లిక్కర్ ఏదైతే మొత్తం వివాదం ఉందో, నకిలీ లిక్కర్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి లింక్స్ని మనకి ఇక్కడ ఇస్తున్నాయి. ఈ ఇద్దరుతో ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. అసలు ఈ వ్యక్తి గురించి మనకు తెలిస్తే, ఈ వ్యక్తి గురించి మనం చర్చిస్తే ఈ మొత్తం నకిలీ లిక్కర్ అనేటువంటిది ఎంత పవర్ఫుల్ మాఫియా చేతిలో ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇతని పేరు కట్టా సురేంద్ర నాయుడు. మనం చూడొచ్చు తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనికి ఒక చరిత్ర ఉంది. 2001 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీటీసీ ఎలక్షన్ సందర్భంగా ఒక గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత ఆయన రామాయప్ప, సుబ్బాయప్ప అనేటువంటి ఇద్దరిని, ఈయన వై రామాయప్ప, అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఎం సుబ్బరాయప్ప అనేటువంటి వ్యక్తిని 9/3/2002, నేను మళ్ళీ చెప్తున్నాను డేటు, 9/3/2002 రోజు హత్య చేసినటువంటి కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతనికి జిల్లా కోర్టు ఇతను హత్య చేశాడు అని 302 సెక్షన్ కింద ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది, జిల్లా కోర్టు మాత్రమే. ఆ తర్వాత ఇతను ఏం చేశాడు, హైకోర్టుకు వెళ్ళాడు. నేను ఎటువంటి హత్య చేయలేదు అని ఈ కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో ఆశ్రయిస్తే 2006లో హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే నువ్వే హత్య చేశావు అనేటువంటిది నిర్ధారించి అతనికి వేసినటువంటి యావజ్జీవ కారాగార శిక్ష ఏదైతే ఉందో జిల్లా కోర్టు వేసిందని దాన్ని అప్హోల్డ్ చేసింది, దాన్ని కంటిన్యూ చేసింది, దాన్ని ఖరారు చేసింది. సో ఇతను జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సినటువంటి వ్యక్తి. హైకోర్టు కూడా దాన్ని ఏకీభవించి ఇతనే ఆ హత్యలో పాల్గొన్నాడు, ఆ జంట హత్యలో ఉన్నాడు అనేటువంటి దానికి హైకోర్టు కూడా నిర్ధారించింది. ఇది 2006లో జరిగింది. ఆ తర్వాత 2006లో చూసుకుంటే 2006 నుంచి హైకోర్టు కంప్లీట్ చేసిన తర్వాత పరిస్థితులు కంటిన్యూ అవుతాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి కట్టా సురేంద్ర చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఈ ఫోటోలో మాత్రమే సాన్నిహిత్యం లేదు, చాలా సాన్నిహిత్యం ఉంది. ఎంత సాన్నిహిత్యం ఉంది అనేటువంటిది కూడా మీకు చెప్తాను నేను. 2006లో హైకోర్టు కట్టా సురేంద్ర నాయుడికి వేసినటువంటి ఏదైతే శిక్ష ఉందో యావజ్జీవ కారాగార శిక్షని దాన్ని కంటిన్యూ చేసిందో ఆ తర్వాత అతను జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనకు కట్టా సురేంద్ర నాయుడికి
క్షమాభిక్ష పెట్టారు. పెరోల్ కాదు, క్షమాభిక్ష డైరెక్ట్గా. అంటే ఇతనికి శిక్ష మాఫీ చేయాలి, ఇతని ప్రవర్తన చాలా బాగుంది, ఇతను బయటకు వచ్చిన ఎవరికి ప్రమాదం లేదు అని ఇతనికి క్షమాభిక్ష పెట్టారు. దానికి కింది నుంచి మొదలు పెడితే వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరి దగ్గర నుంచి ఒక ఫైల్ మూవ్ అయ్యి ముఖ్యమంత్రి వరకు వెళ్ళి ఆ ఫైల్లో ఇతనికి క్షమాభిక్ష పెట్టారు. అంటే జైల్లో హత్య కేసులో ఇద్దరిని చంపినటువంటి హత్య కేసులో 2 కోర్టులు, జిల్లా కోర్టు, హైకోర్టు 2 కోర్టులు కూడా ఈయనను పూర్తిగా దోషి అని నిర్ధారించి ఇతన్ని జైల్లో ఉండాలని యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు సన్నిహితుడైనటువంటి ఈ కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష పెట్టారు. నేను ఒక వ్యక్తి చెప్తాను, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తికి క్షమాభిక్ష పెట్టాలి అని అంటే ఎంత ఫైల్ కదలాలి? ఒక హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తి, 2 హత్యల్లో ఉన్నటువంటి వ్యక్తికి అంటే మనం ఆలోచించాలి. సో అంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. తీరా ఆ తర్వాత ఇతను బయటకు వచ్చాడు. దాదాపు 2016 ఆ టైంలో ఇతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకి ఎలక్షన్లో సపోర్ట్ చేస్తుంటాడు. ఇతని మెయిన్ బిజినెస్ ఏంటిది అంటే పూర్తిగా ఈ నకిలీ లిక్కర్ తయారు చేయడం అనేటువంటిది బిజినెస్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎప్పుడు అధికారంలో ఉన్నా దానికి సంబంధించి ఇతను లిక్కర్ బిజినెస్ తయారు చేస్తాడు. లిక్కర్ అనేటువంటిది పూర్తిగా ఇతను తయారు చేసేటువంటి పరిస్థితి. సో ఇతని ద్వారానే ఇప్పుడున్నటువంటి ఎవరైతే తంబలపల్లిలో టీడీపీ పార్టీ నుంచి జయచంద్రారెడ్డి ఎవరైతే పోటీ చేసిందో అతనికి టికెట్ ఇప్పించడంలో కూడా ఇతనే కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటిది టీడీపీ సర్కిల్స్లో, తంబలపల్లిలో మొత్తం అందరికీ క్లియర్గా తెలిసినటువంటి విషయం. సో ఈ వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో ఇతను అరెస్ట్ అయ్యారు. A1గా జనార్దన్ ఉన్నాడు, ఇతను కూడా అందులో కేసులో ఉన్నాడు. ఫస్ట్ అరెస్ట్ అయినటువంటి ఫస్ట్ లిక్కర్ ప్లాంట్ అనేటువంటి దాంట్లో అరెస్ట్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అతను అరెస్ట్ సమయంలో ఎవరైతే పోలీసులు వెళ్ళి అక్కడ తనిఖీలు చేశారో అరెస్ట్ అయ్యారు. మరి టీడీపీలో ఇంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యారనేటువంటి డౌట్ రావచ్చు. ఇది ఒక విధంగా పోలీసులు ఒక ఆపరేషన్లో భాగంగా చేసినటువంటి దాంట్లో ఫస్ట్ ఇతను అరెస్ట్ అయిపోయాడు. ఇతను స్పాట్లో ఉన్నాడు కాబట్టి ఇతను క్లియర్గా దొరికిపోయాడు. ఇతను అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక్కొక్కటి దీన్ని చూసిన తర్వాత అధికారులు విస్తుపోయారు. ఇది ప్రాణాంతకంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దీని నెట్వర్క్ ఉంది, చాలా చోట్లకు ఈ లిక్కర్ మాఫియాని విస్తరించింది. ఇది ఒక కాలకూట విషం, దీనిని ఆపకపోతే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది, ఇది తాగితే జనాలు చనిపోతారు అనేటువంటిది అధికారుల్లో కాన్షియస్గా ఉన్నటువంటి అధికారులు వచ్చినటువంటి చర్చ తర్వాత పూర్తి ఎత్తున ఈ కేసు అనేటువంటిది వైడన్ అప్ అవుతుంది. చాలా స్పష్టంగా ఒక వ్యక్తి 2 హత్యలు చేసి 2 కోర్టుల అతనికి యావజ్జీవ కార శిక్షను ఖరారు చేసిన తర్వాత ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తే డెఫినెట్గానే ఈ వ్యక్తిని ఒక విధంగా జైల్లో మగ్గిపోవాల్సినటువంటి బయటికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే తనని కాపాడారో, ఎవరైతే తనకు ప్రాణం పోశారో ఆ వ్యక్తికి రుణపడి ఉంటాడు. సో చంద్రబాబు నాయుడు ఇతన్ని జైలు నుంచి తీసుకొచ్చాడు కాబట్టి పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు సురేంద్ర నాయుడు ఎవరైతే కట్టా సురేంద్ర నాయుడు ఉన్నారో అతను చంద్రబాబు నాయుడుకి టీడీపీకి పూర్తిగా అనుకూలంగా పనిచేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి డైరెక్ట్గా ఒక నకిలీ లిక్కర్ మాఫియాను నడుపుతున్నాడు, ఒక ప్లాంట్ను నడుపుతున్నాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఇది ఏ స్థాయిలో ఎక్కడి వరకు దీని కనెక్షన్స్ ఉన్నాయో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇందులో నెట్వర్క్ ఉంది, పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే పెద్ద ఎత్తున ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని పెట్టమని చెప్తున్నారని నారా లోకేష్ డైరెక్ట్గా స్వయంగా చెప్తున్నటువంటి మాట. ఇవన్నీ కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్యేలు ఈ బెల్ట్ షాప్ల గురించి ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారని నారా లోకేష్ ఇప్పుడు వాళ్ళ మీద ఒక విధంగా నెపం నెట్టేసేటువంటి ప్రయత్నం చేయకపోతే మా మీదకి వస్తుందనేటువంటి భయం ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్లో, టీడీపీలో ఉన్నటువంటి పెద్దల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లిక్కర్ లింక్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నాయి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి డైరెక్ట్గా ఫోటో దిగడమే కాదు, చాలా వరకు ఎమ్మెల్యే టికెట్స్ ఇప్పించగలిగినటువంటి వ్యక్తి, పెద్ద ఎత్తున ఏదైతే ఈ నకిలీ లిక్కర్ ద్వారా వచ్చినటువంటి డబ్బును ఎలక్షన్లలో పెట్టగలిగేటువంటి వ్యక్తి, ఈ పూర్తిగా రాజకీయాలను తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పాలిటిక్స్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి. సో డెఫినెట్గా ఎందుకు ఈ కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి హత్యలు చేసి జైల్లో ఉంటే అతన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అతను ఒక విస్తృతమైనటువంటి కల్తీ లిక్కర్ మాఫియా, నకిలీ లిక్కర్ మాఫియాను క్రియేట్ చేయగలిగాడు. ఆ సామ్రాజ్యం ఇప్పుడు ఒక్కొక్కటిగా కూలిపోతుంది పేక మేడల్లాగా. డెఫినెట్గా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నది ఎంతవరకు కరెక్టు, దీని ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటికి రావట్లేదు, ఎంతమంది లీడర్స్ దీని వెనకాల ఉన్నారు, ఈ మొత్తం డబ్బు అనేటువంటిది ఎవరికి చేరుతుంది అనేటువంటిది ఇప్పటి వరకు అటు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. బట్ డెఫినెట్గా దీని మీద రాజకీయం అయితే జరగబోతుంది. కానీ చాలా స్పష్టంగా ఇందులో మొదటిసారి దొరికినటువంటి ఈ కట్టా సురేంద్ర నాయుడు ఎవరు అనేటువంటిది అయితే లింక్ చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రభుత్వం ఎంతవరకు తనకు రాకుండా జాగ్రత్త పడినా కానీ లింక్స్ అనేటువంటివి చాలా స్పష్టంగా క్లియర్గా అందరికీ అర్థమవుతున్నాయి. సిద్ధేష్. ఓకే ఇస్మాయిల్.